నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ నేతలంటే ఉప్పు నిప్పులా ఎగిసిపడే తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అవడంతో తెలంగాణలో సరికొత్త రాజకీయ చర్చలకు తెరలేపిన బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మాజీ మంత్రి టి హరీష్ రావును కలిసిన బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా, బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందించిన తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన, విధానాలపైన నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మల్లన్న చేసిన తీవ్ర విమర్శలు రాజకీయంగా అప్పట్లో ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి. దీంతో మల్లన్నను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేయడం, జైలుకు పంపించడం జరిగింది. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాక మల్లన్న కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మరింత విమర్శలకు దాడి కొనసాగించారు. అయితే తీన్మార్ మల్లన్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలన అంశమైంది.